ఎలా ఉన్నారండి? బాగున్నారా? జపాన్లో కిన్సుగి అనే ప్రాసెస్ ఉందండి. ఈ ప్రాసెస్ ద్వారా విరిగిపోయిన బౌల్స్ని తిరిగి గోల్డ్ పౌడర్ తర్వాత ట్రీ శాప్ని యూజ్ చేసి గమ్ని యూజ్ చేసి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసి అమ్ముతారట. ఈ కిన్సుగి అనే ప్రాసెస్ గుండా అండర్గో అయిన బౌల్స్ మునుపటి బౌల్ కంటే, విరగక ముందు ఉండే బౌల్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ అట. కారణం ఏంటంటే ఇది ఈ రీకన్స్ట్రక్ట్ చేయబడిన పీసు ప్రపంచంలో ఇంకో పీస్ ఉండదటండి. కారణము ఆ బౌల్ ఏ విధంగా విరిగిందో మనం ఎంత ప్రయత్నించినా అదే విధంగా విరగొట్టలేం. రెండవది, ఈ గోల్డ్ పౌడరు ఈ గమ్ యూజ్ చేయటం వల్ల ఆ బౌల్కే అందం వస్తుందటండి. విషయం ఏముంది ఎందుకు ఉంచానంటే, నేను దేవుని కొరకు ఎంత బలంగా జీవిస్తున్నాను కదా, ఎంత నిష్టగా దేవునికి ఇష్టడిగా జీవించాలి అని నమ్మకంగా ఉంటున్నా కూడా నా జీవితంలో ఎందుకు ఇటువంటి కష్టతరమైన పరిస్థితులు, ఎందుకు నా జీవితం ఈ విధంగా విరిగిపోయిన అనుభవం గుండా వెళ్తుంది, ఎందుకు నా జీవితంలో ఎంత కష్టాలు వస్తున్నాయి అనే విషయానికి జవాబు ఇదేనండి. హీ బ్రేక్స్ ద చూజన్. ఆయన ఎన్నిక చేసుకున్న వారిని ప్రత్యేకించుకోవటానికి వెరగొట్టి వారిని ఆయన యొక్క ప్రణాళికలో రూపొందించుకొని మనకి అందాన్ని, మన ప్రణాళికలో మన డెస్టినీని మనం రీచ్ అయ్యే విధంగా ఆయన తయారు చేస్తాడట. ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ హీ హాస్ డెస్టిన్ టువర్డ్స్ అవర్ లైఫ్, హీ షేప్స్ అస్ ఇన్ టు ద వన్స్ వీ నీడ్ టు బి. మనల్ని మనం ఉండాల్సిన ప్రాంతంలో మనము ఏ విధమైన ప్రణాళికలో ఉండాలో ఆ ప్రణాళికలో ఉండటానికి మనం రూపొందించబడటానికి మనల్ని విరగ్గొట్టే దేవుడిగా ఆయన ఉన్నాడు. విరగ్గొట్టే అనుభవం గుండా వెళ్ళటం చాలా కష్టమండి. బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసుకున్నా కూడా విరిగిపోయిన అనుభవం గుండా వెళ్లకుండా ఎవరు దేవుని కొరకు సాధనాలుగా వాడబడలేదు. అబ్రహాముని చూస్తే తన సొంత కుమారుడిని, అంత ఇష్టంగా పెంచుకున్న కుమారుడిని బలివ్వాలా అనే విరిగిపోయిన అనుభవం గుండా వెళ్లాల్సి వచ్చింది ఇజ్రాయెల్కు తండ్రిగా మారటానికి. మోషే అయితే తను నా అని పెరుగుతున్న రాజ్యాన్ని విడిచిపెట్టి ఎడారిలో 40 సంవత్సరాలు పశువులను మేపేటోడిగా బతకాల్సి వచ్చింది ఇజ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి. యోసేపుని చూస్తే తన అన్నల చేత మోసగించబడి అమ్మబడి ఒక బానిసగా బతికి ఆఖరికి జైల్లో అన్యాయం చేయకపోయినా కూడా అన్యాయస్తుడు అనే ముద్రని వేసి జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది ఐగుప్తుకి గవర్నర్గా అయ్యి ఇజ్రాయెల్కి ఆశీర్వాదకరంగా మారటానికి. దావీదునైతే బాబోయ్ ఇంటిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి అడవుల్లో గుహల్లో దాంకోవాల్సి వచ్చింది. అంతేకాదు కదా, శత్రు రాజు ఎదుట పిచ్చోళ్ళ నటించాల్సి వచ్చింది తన జీవితాన్ని కాపాడుకొని, తద్వారా ఇజ్రాయెల్కి రాజుగా మారి దేవుడు చేసుకున్న నిబంధనను నెరవేర్పులోకి తీసుకురావటానికి. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు దేవుని కొరకు సాక్షులుగా, దేవుడు నియమించిన ప్రణాళిక అనుసారమైన ఆ ఉద్దేశంలోకి మీరు నడవబడాలి, ఆయన పిలుపులోకి మీరు నడిపించబడాలి అంటే విరగొట్టబడాలి అని మీరు తెలుసుకోవాలండి. నెహెమ్యాని దేవుడు ఏ విధంగా మరల్చాడు, ఏ విధంగా రిమోల్డ్ చేశాడో మీరు చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుందండి. నెహెమాయా రాజు దగ్గర హీ వాజ్ జస్ట్ ఎ వైన్ బేరర్, కప్ బేరర్. ఎప్పుడైతే నాకు దాహం వేస్తుంది, గ్లాస్ ఎంటీగా ఉందనగానే వైన్ పోయాలి. ఇంత ఈ సింపుల్ రోల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఇజ్రాయిల్ తన ఇంటి తన దేశపు గోడలన్నీ పగిలిపోయాయని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే తన దేశం చుట్టూ ఉండే ప్రహరీ గోడలన్నీ విరిగిపోయాయని తెలుసుకున్నాడో, వెంటనే అయ్యో నేను వెళ్ళి కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది కదా, వెళ్ళి తిరిగి నా దేశాన్ని నేను కట్టుకుంటే బాగుండు అనుకున్నప్పుడు రాజు అన్నిటినీ ఫేవర్ఫుల్గా చేయడానికి ఇష్టపడ్డాడట. అయ్యా గోడ కట్టుకోవటానికి బ్రిక్స్కి కట్టు ముక్కలు లేవయ్యా అంటే, సరే కట్టెలు తీసుకెళ్ళరా అన్నాడు రాజు. అదే కాదయ్యా బంగారు ఆభరణాలు లేకపోతే గోల్డెన్ వెజల్స్, బౌల్స్ ఇవన్నీ లేవయ్యా అంటే, సరే మన రాజ్యంలో ఉన్నాయి కదా పట్టుకెళ్ళు. అయ్యా అంతేకాదు ఇవన్నీ పట్టుకెళ్ళినప్పుడు లైసెన్స్లు అడుగుతారు, అవన్నీ కావాలి కదా, సరే లైసెన్స్లు కూడా తీసుకెళ్ళి, మరి నాకు ప్రొటెక్షన్కి ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అంటే, సరే చుట్టుపక్కల సైనికులను ఇస్తాను వాడిని పట్టుకెళ్ళి. జాగ్రత్త అండి. దేవుని కొరకు మనం ఏమన్నా పని చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో దేవుని కొరకు జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్లో దేవుని ఉద్దేశానుసారంగా మనం అన్ని దేవుడు అనుమతిస్తున్నట్టు జరిగిస్తున్నట్టు అనిపించినా
తర్వాత ఆటంకాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే నెహెమియా ఇవన్నీ పట్టుకెళ్ళి ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ అందరినీ పోగు చేసి సర్రాబాయ్ మన మన ఇంటిని మన యొక్క గోడను మనం కట్టుకుందాం అని ప్రయత్నించాడో ఆటంకాలని అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చాయండి. మొదటిగా ఎక్కిరించారట చుట్టుపక్కల వారు, ఈడు గోడ కడతాడా, ఈడొచ్చి ఏదో సాధించేస్తాడా, ఈడొచ్చి ఈ గోడ కట్టేసి ఏంటి ప్రొటెక్షన్ ఇస్తాడా, ఈ గోడ చూస్తేనేమో అలా తడితే కింద పడిపోయాలి, నువ్వు చేయలేవురా. చుట్టుపక్కల వారు మనం దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అనే మాటలు ఇయ్యానండి. నువ్వేం జీవిస్తావురా దేవుడి కోసం? ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు జీవించి ఇప్పుడు దేవుని కోసం సడన్ గా తిరిగిపోతావా? ఇప్పుడు దేవుని కోసం సాక్షిగా ఉండగలుగుతావా? ఈ కష్టాలన్నిటి మధ్యలో కూడా నువ్వు దేవుని కొరకు నిలబడతావా? ఈ ప్రశ్నలు సాతానుడు వేస్తా ఉంటాడు. ఎప్పుడైతే ఇది కూడా అధిగమించి నెహెమియా కట్టడం మొదలెట్టాడో కన్ఫ్యూజ్ చేయాలని చూశాడు అపవాది. సరే, మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడాలని జీవిస్తామో దేవుని చిత్తమైతే ఈ కష్టాలు నీకు ఎందుకు వస్తాయి? దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు ఈ పనిని తలపెడితే ఈ కష్టాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? మూడోది, ఇది కూడా అనుమతించి దేవుడు ఇది కూడా అధిగమించి నెహెమియా కట్టడం మొదలెట్టాక ఇలాగ భయం వచ్చేసింది అపవాదికి. భయపడి ఇలా కాదు, నెహెమియాని మోసగించాలని ఒక ప్లాన్ని కుట్రని పన్ని నెహెమియాని ఒక గదిలో మూసేసి చూడు మీ నాయకుడు ఏ విధంగా నిద్రిస్తున్నాడు అని చూపిద్దాం అనుకున్నారు. దీంట్లో కూడా సాతాను చేసేది అదేనండి. మూడోది, చాలా మంది పడిపోయే అంశం ఇక్కడే. మీ బలహీనతలను జాగ్రత్తగా అనలైజ్ చేస్తాడు సాతానుడు. అనలైజ్ చేసుకొని ఆ బలహీనతల మీదే కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడు ఈ పాపంలో ఆల్రెడీ బానిస అయిపోయాడు కదా, వీడు ఇదే పాపంలో ఇదే వ్యసనానికి ముందు పడిపోయాడు కదా, ఇదే వ్యసనం మళ్ళీ ప్రయత్నిద్దాం, ఇదే వీక్నెస్ మీద మళ్ళీ కొడదాం అని మరలా అదే వీక్నెస్ మీద తడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడే గమనించారండి, దేవుని కొరకు ప్రణాళికలో ఆయన ఉద్దేశానుసారంగా విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు మనకి ఏ బలహీనతలు అయితే మనల్ని ముందు పడేసాయో అదే బలహీనతలు మరలా పడేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే వి నీడ్ టు అనలైజ్ ఆ వీక్నెసెస్ అండ్ వి నీడ్ టు అటువంటి బలహీనతలను వచ్చినప్పుడు దేవునిలో ఆశ్రయం పొందడానికి, అయ్యా దీస్ వీక్నెసెస్ ఆర్ రియలీ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ మీ బట్ ఐ డోంట్ వాంట్ గెట్ అవే ఫ్రమ్ యూ, లెట్ మీ బీ క్లోజర్ టు యూ. నేను నీకు దగ్గరగా నీకు సన్నిహితుడిగా ఉంటాను అని నిర్ణయించుకోవాలండి. ఎప్పుడైతే ఇది అయిపోయిందో చివరి ఆటంకము నెహెమియా చుట్టుపక్కల వారిని చంపటానికి పూనుకొని యుద్ధం చేయటానికి వచ్చేసారట. జాగ్రత్త సుమా, సాతానుడు చేసే చివరి అటాక్ అదే. మన యొక్క పర్సనల్ లైఫ్ మీద, మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తాను అని భయపడతాడు, కానీ అటాక్ చేయలేడండి. దేవుని యొక్క అనుమతి లేకుండా సాతానుడు మన జీవితంలో ఏది సాధించలేదు. సో హీ ట్రైడ్ టు స్కేర్ దెమ్ బట్ నెహెమియా డిడ్ నాట్ బ్యాక్ డౌన్. నెహెమియా చేసిందా లేటంటే ఆ ప్రజలకి ఒక సంఖలో ఇసుకెట్టే తట్టి, ఒక సంఖలో ఇటుకరులు, ఒక సంఖలో యుటెన్సిల్స్ పెట్టి, ఇంకో సంఖలో ఖడ్గము, ఇంకో సంఖలో డాలు, ఇంకో సంఖలో బాణాలు పెట్టాడట. హీ వాస్ ప్రిపేరింగ్ దెమ్ టు వార్ యాజ్ వెల్ యాజ్ టు కన్స్ట్రక్షన్. మనం దేవుని కొరకు పని చేసేటప్పుడు ఒక తట్టు యుద్ధానికి సిద్ధపడి ఉండాలి, సాతాను వేసే బాణాలను ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి, దేవుని యొక్క పనిని కొనసాగిస్తూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. We need to be prepared for both the occasions. ఎందుకంటే సాతాను మన మీద నిరంతరము యుద్ధం చేస్తూ ఉంటాడు. లోకము యుద్ధం చేస్తూ ఉంటుంది, పాపము యుద్ధం చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని జయించాలంటే దేవుడు ఇచ్చిన ఆ అస్త్రాలను, వాక్యాన్ని, ప్రార్థనను, ఆయనతో సహవాసాన్ని మనం ధరించుకొని దేవుడు చేయమంటున్న పనిని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. He made me go through the verse so that I could be able to withstand anything in life. నా దేవుడు ఈ పరిస్థితుల గుండా నన్ను వెళ్ళనిచ్చాడు కనుక ఈరోజు ఎటువంటి పరిస్థితులు అయినా నేను నిలకడగలిగి జీవించగలుగుతున్నాను అనే సాక్ష్యం మీరు ఇవ్వగలుగుతారు. అందుకే రిమైండ్ యువర్ సెల్ఫ్ డైలీ దట్ హీ బ్రేక్స్ ద చోజన్. ఆయన ప్రత్యేకించుకున్న వారిని మాత్రమే విరగొడతాడు. విరగొట్టిన వారిని అద్భుత రీతిగా మలిచి అందాన్ని ఇస్తాడు అని మీరు గ్రహించి ఆయనకి ఇష్టలుగా జీవించడం మాత్రం మానకండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దేవుని యొక్క పని జరిగించాలి అని మేము పూనుకున్నప్పుడు ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి అనే విషయం మమ్మల్ని ఉంచారు. నీకు వందనాలు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా నీ మీద ఆధారపడి జీవించడం నేర్పించు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్.